విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. సామాన్లు బయటకు తీసుకొచ్చేందుకు కూడా సమయం ఇవ్వలేదంటూ అధికారులతో గొడవకు దిగారు ప్లాట్ ఓనర్స్. పోలీసులు భారీగా మోహరించారు. 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా వేస్తున్నారని ఫ్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. సామాన్లు బయటకు తీసుకొచ్చేందుకు కూడా సమయం ఇవ్వలేదంటూ అధికారులతో గొడవకు దిగారు ఫ్లాట్ ఓనర్స్. పోలీసులు భారీగా మోహరించారు. 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారని ఫ్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. సామాన్లు బయటకు తీసుకొచ్చేందుకు కూడా సమయం ఇవ్వలేదంటూ అధికారులతో గొడవకు దిగారు ఫ్లాట్ ఓనర్స్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్. సంతోష్, విజయవాడ భవానీపురంలో ఫ్లాట్ల తొలగింపు ప్రక్రియ అనేది తీవ్ర ఆందోళనకి కారణమవుతా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కోర్టు ఆర్డర్లు ఉన్నాయని చెప్పి సొసైటీ తరఫున ఎవరైతే ఉన్నారో అడ్వకేట్లు దగ్గరుండి మొత్తం నిర్మాణాలన్నీ కూల్చివేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా ఆర్డర్ వచ్చిందని చెప్పి కూడా ఈ భవనాలకు సంబంధించిన నిర్మాణదారులు బాధితులు చెప్తున్నారు. ఏంటమ్మా, ఏం జరిగింది అసలు? ఉదయం మాకు స్టే ఉంది, వస్తుంది, ఆగండి అని అంటే ఆగకుండా మా ఇల్లు కూల్చాడు. స్టే ఆర్డర్ వచ్చింది అంటే పేపర్ కావాలండి. పేపర్ కావాలంటే పేపర్ టైం పడుతుంది కదా, ఇదిగో ఫోన్లో వచ్చింది పంపించంటే అది నాకు అవసరం లేదు అని లేదు. మా అమ్మని మా మెన్స్ తీసుకెళ్ళండి చంపేసేయమన్నాడు. ప్రొక్కులని ఏం చేసింది, తోసేసింది. లాయర్ ఇప్పుడు మాట్లాడిన లాయరు ఆయన ఇప్పుడు మమ్మల్ని ఏం చేశారు, లోనికి వెళ్ళి 10 మంది ఉంటే 10 మందికి తోసేసేయండి రా, చంపేసండి, ఏం పర్లేదు, ఎవడు వస్తాడు చూసుకుంటా. మేము 15 మంది లాయర్లు కూర్చొని ఇలా రాసాము. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమవుతుంది, ఏం చేసుకోలేరు, చేసుకోండి, ఏం చేసుకుంటారు, ఏం పీక్కుంటారు అన్నాడు. మరి ఇప్పుడు ఏం మా పరిస్థితి, మాకు మా ఇళ్ళని ధ్వంసం చేశారు. మేము పిల్లలతో ఉన్నాము, చిన్న పిల్లలతో ఉన్నాము. మేము ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు న్యాయం జరగదా? ఈ సొసైటీలో న్యాయం లేదా? జడ్జిల దగ్గర న్యాయం లేదా? రాజకీయ నాయకులు ఏమైపోయారు? ఓట్లు కావాలని వచ్చిన రాజకీయ నాయకులు ఇంత జరుగుతుంటే కమిషనర్ ఏమైపోయాడు, లాయర్, కలెక్టర్ వీళ్ళంతా ఏమయ్యారు? ఇంత మోసం జరుగుతుంటే రావాలని తెలియదు ఒకరి కూడా. ఎవరి దగ్గర వెళ్తాము? మా ఇల్లే కాపాడుకుంటామా? మా పిల్లల్నే కాపాడుకుంటామా? మా సామాన్లే కాపాడుకుంటామా? మాకు రక్షణ కావాలని పోలీసులను అడిగితే వాళ్ళు నెల్లు అడుక్కోండి అంటున్నాడు. వాళ్ళు నెల్లు అడుక్కుంటే వాళ్ళు చేసే పని మిమ్మల్ని ఎందుకంటే అడుగుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు లాయర్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఏంటి మాకు పరిస్థితి అండి? మాకు న్యాయం జరగాలి. పోలీసుల ప్రొటెక్షన్ తోనే ఇదంతా కూడా జరిగింది. మధ్యాహ్నం 11ంటికి వచ్చిందండి. మాకు 11ంటికి వచ్చింది. ఇది 11ంటికి వచ్చింది. వాళ్ళు కావాలని డిసెంబర్ 31కి అప్పటిదాకా మాకు టైం ఇచ్చారు. కానీ ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఎలా కూలుస్తారు అంటే గవర్నమెంట్ ని వాళ్ళు లెక్క చేయకుండా ఇష్టంగా రాజ్యాంగం చేస్తున్నారా? అంటే ప్రభుత్వం ఉందన్నా లేదా వెనకాల బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ ఉన్నారు, ఎవరేం చేసుకునే ఉద్దేశంలో ఉన్నారా? సుప్రీంకోర్టు కూడా ఈ పేపర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒక ఈకను తీసినట్టుగా తీశారు.
అది అడ్వకేట్ కూడా ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ప్రొసీజర్లో అయితే పూర్తి స్థాయిలో డెమాలిషన్ అనేది చేసేసారు, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వీళ్ళ ఆందోళన నేపథ్యం. నెక్స్ట్ మీ ప్రొసీజర్ ఏముంటుంది సార్? ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవి ఇనిషియేట్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ మార్నింగ్ కూడా 11:15కి అరౌండ్ ఆ టైంకి మాకు వచ్చినప్పుడు అప్పటికి హాఫ్ ఆఫ్ ది డెమోలేషన్ జరుగుతుంది. మేము అప్పటికి మార్నింగ్ నుంచి వీళ్ళని అడుగుతున్నాం, సార్ మేము మిస్లేనియస్ అప్లికేషన్ మూవ్ చేసాం బిఫోర్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అది ఈ రోజు పోస్ట్ అయింది ఐటమ్ నెంబర్ 29. మీరు మాకు కొంచెం టైం ఇవ్వండి, 3 గంటలు, ఒక 3 గంటలు ఆగితే వస్తుంది సార్, 31 వరకు మాకు టైం ఉంది, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఆగింది అంటే ఎవరు వినలేదు సార్. మార్నింగ్ మీరు వచ్చి చూస్తుంటే సుమారుగా 250 నుంచి 300 వరకు పోలీసులు, ఈవెన్ వెస్ట్ ఏసీపీ మొత్తం ఇక్కడ ఉన్న పోలీస్ బలగాలంతా ఇక్కడే దిగి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి వీళ్ళకి సహకరిస్తున్నారో తెలియదు, వీళ్ళ సైడ్ ఉన్నారో తెలియదు సార్. డెమాలిషన్ అనేది మొదలు పెట్టారు. మేము ఈవెన్ సార్ ఇదిగోండి వీడియో ప్రూఫ్ ఉంది, ఒక్కసారి ఆగండి సార్, మీకు మధ్యాహ్నం లోపు నేను ఆర్డర్ తీసుకుని వచ్చి మీ చేతిలో పెడతాను అంటే అసలు మీరు నమ్మరు సార్. 2 అంతస్తుల బిల్డింగ్ ని లోపల జనాలు ఉంటున్నా పడగొట్టించేయండి అని చెప్పి పడగొట్టించేశారు సార్. మేమంతా అటు ఓ మూలకి పడిపోవాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్ లో. ఎలాగన్నా 1981 అప్పటి డిస్ప్యూట్ సార్, అప్పటి నుంచి ఇప్పటికీ అది సాగుతుంది, కొంచెం సాగుతుంది. ఈ లోపు వీళ్ళ ప్రాపర్టీ అనేది అన్యాయంగా పడగొట్టేసి ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఇదంతా జరిగింది అని చెప్పేటప్పటికి ఎవరికాళ్ళు పారిపోయారు. ఈవెన్ అక్కడ ఎవరైతే అదర్ సైడ్ పార్టీ ఉన్నాడో ఆ పార్టీ అతను పోలీసు ఆయన పిలిచి ఏమండి అతను జీప్ ఎక్కించండి అని చెప్పి ఎక్కించి పంపిస్తున్నారు. పోలీసులు ఎంత విధంగా వాళ్ళకి సహకరిస్తున్నారో మీరు చూడండి, అతనికి ఎంత పొలిటికల్ పవర్ ఉందో చూడండి. ఏంటి నెక్స్ట్ ఇది మీరు ఈ బాధితుల తరఫున కోర్టు ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? ఆల్రెడీ డిమాలిష్ జరిగిపోయింది, మరి దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా, పోలీసుల మీద సిపి కంప్లైంట్ ఇస్తారా, ఏంటి ప్రొసీజర్? తప్పకుండా కంటెంప్ట్ కేసెస్ అయితే ఫైల్ చేస్తాం సార్. ఈవెన్ సుప్రీం కోర్టులో కూడా రివ్యూ పిటిషన్ అనేది మూవ్ చేస్తున్నాం సార్. ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్స్ ఫర్దర్ గా జరుగుతాయి. దీనికి సంబంధించి డ్యామేజెస్ కంపెన్సేషన్ ఖచ్చితంగా అడుగుతాం సార్. ఇప్పుడు ఏదైతే వాళ్ళు డబ్బులైతే ఇవ్వగలరు కానీ మళ్ళీ ఇల్లులు అయితే కట్టించి ఇవ్వలేరు కదా సార్. మేము అప్పటికి కోరుకున్న వాళ్ళని 11ంటికి వచ్చి ఇదిగోండి సార్ ఫోన్ లో ఉంది సార్, వినండి సార్ అంటే విన్నోళ్ళు ఎవరూ లేరు, అన్యాయంగా పడగొట్టేశారు. ఈవెన్ 1 గంటకి వస్తుంది సార్ ఆర్డర్, 2ంటికల్లా వస్తుంది అని చెప్పేసి మేము మా సైడ్ నుంచి ప్రయత్నించాం. కానీ ఏంటి అంటే ఎలాగైనా దొబ్బేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇలా చేశారు సార్. అయితే పూర్తి స్థాయిలో అయితే ఒకవైపున డిమాలిషన్ ప్రక్రియ అయిపోయింది, వెల్కమ్ కోర్టు సుప్రీంకోర్టు స్టే కూడా వచ్చినట్టుగా ఇప్పుడు చెప్పిన నేపథ్యంలో ఆల్రెడీ మొత్తం డిమాలిష్ చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే విజయవాడలో నెలకొంది. దీని మీద పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో మరోసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ కూడా దాఖలు చేస్తాము. మొత్తం డిమాలిషన్ సంబంధించి కూడా కాంపెన్సేషన్ మీద కూడా పిటిషన్ దాఖలు చేస్తామని అయితే బాధితులు